లేటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఐటీఐ సర్టిఫికేట్ హోల్డర్స్, జనరల్గా ఎల్పి సెట్ అంటాం. లేటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎల్పి సెట్ 2025. ఐటీఐ అయిపోయిన విద్యార్థులకు ఇది డైరెక్ట్ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతుంది. మరి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎల్పి సెట్ 2025కి క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఐటీఐ కోర్సు 2 years కోర్సు 60% మార్క్స్ తోటి, తర్వాత దాంతోపాటు బ్రిడ్జ్ కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ నుంచి వాళ్ళు ఎలిజిబుల్. అప్లికేషన్లు 21/3 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్లైన్ అప్లికేషన్లు. లాస్ట్ డేట్ ఫర్ సేల్ ఆఫ్ అప్లికేషన్లు వితౌట్ ఫైన్ 16/4 వరకు, సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. ₹100 లేట్ ఫీజు తోటి 19/4 వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్లు 21/4, సాయంత్రం 5 గంటల వరకు. డేట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎల్పి సెట్ 25 May 20కి ఎగ్జామ్ ఉంటుంది. రిలీజ్ డేట్ ఆఫ్ ఎల్పి సెట్ రిజల్ట్స్ వితిన్ 12 days ఫ్రమ్ ఎగ్జామినేషన్ డేట్. ఎగ్జామ్ రాసిన 12 daysలో రిజల్ట్స్ ఇస్తారు. పూర్తి వివరాలకు అప్లికేషన్ ఫార్మాట్ కోసం sbtet.telangana.gov.inలో చూడవచ్చు. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు లేకపోతే డైరెక్ట్ గౌట్ పాలిటెక్నిక్ మసాబ్ ట్యాంక్ హైదరాబాద్, లేకపోతే హెల్ప్ డెస్క్ ఉంటుంది వెబ్సైట్లో చూడండి. ఎగ్జామినేషన్ సెంటర్ ఇస్ గౌట్ పాలిటెక్నిక్ మసాబ్ ట్యాంక్లో మాత్రమే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా అప్లై చేసినా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి రాయాల్సి ఉంటుంది. మరి ఫీజు ఏమో 500 ఫర్ ఓసీ, 300 ఫర్ ఎస్సీ ఎస్టీ. ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ డీడీ తీయాల్సి ఉంటుంది. ఫేవర్ ఆఫ్ సెక్రటరీ ఎస్బిటిఈటి టీజీ హైదరాబాద్. 10th తర్వాత ఐటీఐ చేసినాం 2 years కోర్సు, తర్వాత బ్రిడ్జ్ కోర్సు కూడా చేసినాం అన్న వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది. తర్వాత ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉండాలి. ఈ ఎల్పి సెట్ తర్వాత పిల్లలు డైరెక్ట్ డిప్లొమా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు. అందరికీ ఫీజు 500. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 300. డీడీ తీయాల్సి ఉంటుంది. సెక్రటరీ ఎస్బిటిఏటి టీజీ హైదరాబాద్. ఆఫ్లైన్ అప్లికేషన్లు ఇవి, విషయాన్ని గమనించగలరని మనవి. పూర్తి వివరాలకి ఇక్కడ సంప్రదించవచ్చు. గౌట్ పాలిటెక్నిక్ మసాబ్ ట్యాంక్ హైదరాబాద్, లేకపోతే హెల్ప్ డెస్క్.